దేవిప్రసాద్ గారు, మనం నిన్న చూసాం ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ముఖ్యమంత్రి అంతా కూడా ధర్నా చేసిన సందర్భం బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై. వాస్తవానికి 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ హ్యాండ్స్ అప్ చేసిందనే అంశం కూడా ఈరోజు మనకు పత్రికల్లో కనిపిస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు రిజర్వేషన్లు మేము ఇస్తామని చెప్పిన మాట. ముఖ్యమంత్రి గారు నేను ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం, దాని తర్వాత మనం చర్చను కంటిన్యూ చేద్దాం. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసి మేము రిజర్వేషన్లను సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. రైట్, దేవిప్రసాద్ గారు ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన వ్యవహారంలో కామారెడ్డి డిక్లరేషన్ మొదలుకొని కులగణన, ఆ తర్వాత ఆర్డినెన్స్ అన్నారు, తప్పకుండా మేము సాధిస్తామని చెప్పారు, ఢిల్లీ వెళ్తున్నామని చెప్పిన సందర్భం. చివరికి ఇప్పుడు చేయలేము, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత మాత్రం మేము చేయగలుగుతామని చెప్తున్న సందర్భం. ఎట్లా చూడాలి మొత్తం వ్యవహారం? రాజు గారు, కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద హామీ ఇచ్చి ఎన్నికల్లో ఓట్లు దండుకొని ఇవాళ అధికారంలోకి వచ్చినాక ప్రజల సంబంధించినటువంటి హామీలన్నీ కూడా కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా 42% మేము బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ 42% ఒక శాస్త్రీయమైనటువంటి ప్రాతిపదిక లేదు. ఇవాళ మొత్తంగా కూడా 46% బీసీలు, 10% ముస్లింలని ఏదో లెక్కలు, ముస్లింలకు బీసీలు అని చెప్పి 56% బీసీలు అని చెప్పారు. దాని మీద బీసీ సంఘాలు, బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పిందంటే బీసీల జనాభా తగ్గించేటువంటి ఒక కుటీల ప్రయత్నం జరిగింది. అసలు ఈ 42కు శాస్త్రీయత లేదు. చాలామంది అడుగుతున్నారు, ఇప్పుడు ఇచ్చిన 42%లో బీసీ ముస్లింలకు పర్సంటేజ్ ఎంత, వీళ్ళ పర్సంటేజ్ ఎంత అనేటువంటి విషయంలో కూడా చాలా చర్చ జరుగుతుంది. కానీ బీజేపీ, కాంగ్రెస్ రెండు కలిపి కూడా ఇలా తెలంగాణ ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. 42% రిజర్వేషన్లకు సంబంధించి ఇలా ఢిల్లీకి పోయి ఇలా జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెట్టారు. ధర్నా పెడితే మీరు రాహుల్ గాంధీ లేడు, ఖర్గే లేడు, ప్రియాంక గాంధీ లేదు, ఎవ్వరు కూడా రాదు. హైదరాబాద్లో జరిగేటువంటి ధర్నానే ఢిల్లీలో జరిగింది తప్ప పెద్దగా ఆడ ఒరిగింది కూడా ఏం లేదు. మీరు ఏం చెప్పారు? డెఫినెట్గా 42% రిజర్వేషన్లు మేము తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు ఇస్తామని చెప్పారు. ఇలా మీరు సస్తారా, లేకుంటే ఆడ పార్లమెంట్లో చట్టం చేపిస్తారా, 9th షెడ్యూల్లో చేర్పిస్తారా? ఇలా తెలంగాణ ప్రజలకు 42% ఇచ్చినాకనే మీరు ఇక్కడికి రావాలని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తారు. ఉండండి అక్కడనే ఉండి ఆడ లోక్సభ దగ్గరనో పార్లమెంట్ దగ్గరనో దీక్షలు చేస్తారా, ఏం చేస్తారా? తెలంగాణ తీసుకురావడానికి కేసీఆర్ పోలేదా ఢిల్లీకి పోయి తెలంగాణ తీసుకొనే వచ్చిండు. ఇలా మీరు ఆ సాహసం ఎందుకు చేస్తలేరంటే బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు, బీసీల పట్ల మీకు కమిట్మెంట్ లేదు. బీసీలు అంటే కాంగ్రెస్కు చిన్న చూపు అయింది. ఇలా మీరు రాహుల్ గాంధీ ఒక మాట మాట్లాడతాడు, మీరు ఒక మాట మాట్లాడతాడు. రాహుల్ గాంధీ ఏమో దేశవ్యాప్తంగా ఇది కావాలంటాడు. రేవంత్ రెడ్డి గారు మనం బయట చూసినాం. అంటే రేపు ఢిల్లీలో ఎర్రకోట మీద జెండా ఎగరేసినాక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే 42% వస్తుందని చెప్పారు. మరి మేనిఫెస్టోలో కూడా అదే పెట్టనుంటారు. మీరు రాష్ట్రంలో అధికారం కాదు, మేము కేంద్రంలో అధికారంలో వస్తే 42% ఇస్తామంటే ప్రజలు నిర్ణయించుకునేది. కానీ మీరు 42% ఇస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చి ఇలా మీరు కమిషన్ వేసి అవన్నీ తప్పుల ప్రొసీజర్ కూడా చాలా తప్పుల తడగా ఉందని అనేక మంది కూడా అనేక విషయాలు ప్రకటించారు. కానీ ఇలా బీసీలో ఉద్యమం కోసం పనిచేస్తున్నటువంటి నాయకులు, సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి అనేక మంది కూడా మీరు ప్రజలను మోసం చేయడానికి ఆర్డినెన్స్ పేరు మీద ఒకసారి, బిల్లుల పేరు మీద ఒకసారి, ఢిల్లీ ధర్నా పేరు మీద ఒకసారి, ఇతర పార్టీల మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీకు ఈ 42%కి సంబంధించినటువంటి చిత్తశుద్ధి లేదని ఇప్పటి వరకు పార్లమెంట్లో మీరు మాట్లాడలేదు. దీని మీద పార్లమెంట్లో చర్చకు సంబంధించి కూడా అంశంలో పెట్టలేదు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ కుటిల నీతిని ఇలా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. బీసీలకు ఇలా 42% ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీకి చేత కాదు. ఇలా అఖిలపక్షాన్ని తీసుకుపోతామని చెప్పి ఒక అఖిలపక్షం లేదు, కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి ధర్నా చేసినంత మాత్రం ఇలా వస్తుందా? భారతీయ జనతా పార్టీకి 8, వీళ్ళకి 8 ఇస్తే ఇద్దరు కలిసి ఇలా పార్లమెంట్లో మాట్లాడలేనటువంటి ఒక దయనీయ స్థితి ఇలా మనకు కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీని ఇలా మొత్తం సమాజం ఒక బీసీల వెంట ఇలా అందరు ఉన్నారు. ఇలా బీసీలు ఉద్యమం వెనక ఇలా అందరూ సబ్బండ వర్ణాలు, ఏ వర్గం కూడా ఇలా బీసీలకు 42% రిజర్వేషన్ వ్యతిరేకిస్తలేదు. అందరూ కూడా సామాజిక న్యాయం కావాలని కోరుకుంటా ఉన్నారు, ఏకగ్రీవంగా అడుగుతూ ఉన్నారు. ఏ వర్గాలు కూడా ఇలా వాటిని తృణీకరిస్తలేవు. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఇలా మొత్తంగా కూడా జనామోదం కలిగినటువంటి బీసీ రిజర్వేషన్లను ఇలా ఎత్తగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్గా ప్రజలు సరైనటువంటి గుణపాఠం నేర్పాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ నాయకులను నిలదీయాల్సినటువంటి అవసరం కూడా ఇలా చాలా స్పష్టంగా కనబడుతుంది అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. కాంగ్రెస్ను తప్పకుండా ప్రజాక్షేత్రంలో బీసీలంతా, తెలంగాణ సమాజం అంతా కూడా నిలదీయాలని చెప్పేసి దేవిప్రసాద్ గారు చెప్తా ఉన్నారు.